హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు బ్లాగ్స్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ని అయితే ఇవ్వండి. సో ఈరోజు నేను మరొక రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రివ్యూ పాత రివ్యూ అనమాట. ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి, ఇప్పుడు ఎడిట్ చేసి పెడుతున్నాను. సో ముందుగా ఈ ప్యాక్ని అయితే ఓపెన్ చేసేద్దాం రండి. ఓకే, సో సిజర్తో అయితే ఓపెన్ చేసేస్తున్నాను. చాలా టైట్గా ప్యాక్ చేసి పంపించారనమాట. సో ఇది వచ్చేసి ఒక వస్తువు అనమాట. ఓకే, క్లీన్ చేసుకోవడానికి. సో కార్ లోపల డస్ట్ అదంతా కూడా క్లీన్ చేసుకోవడానికి ఇది తెప్పించాను అనమాట నేను. ఓకే, సో ఇది ఓపెన్ చేశాక చూపిస్తాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను సో దట్ ఈజీగా అదిగోండి వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. అండ్ ఇది వచ్చేసి లోపల డాష్ బోర్డ్ క్లీన్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఓచర్ అనమాట, ఓచర్ వారంటీ కార్డ్ అనమాట. ఓకే, సో 1+1 year ఎక్స్టెండెడ్ వారంటీ అనమాట. దీనికి చాలా బాగుంది, ఇది ఆల్రెడీ వాడామన్నమాట. సో లోపలంతా క్లీన్ నీట్గా అయిపోతుంది. సో అది డాష్ బోర్డ్ ఆ విధంగా క్లీన్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. సో వేసి చూపిస్తూ ఉన్నాను. అండ్ ఇది వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనరు. మనకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టైప్ ఇన్ఫ్లేటర్, అంటే దీనికి టైర్కి గాలి కొట్టుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట. ఓకే, సో లోపలంతా కూడా వ్యాక్యూమ్ చేసుకోవచ్చు అనమాట. నీట్గా మట్టి అదంతా తీసేసుకోవచ్చు, డస్ట్ తీసేసుకోవచ్చు. సో ఆ విధంగా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి తెప్పించాను నేను. సో ఇది ఓపెన్ చేసేసి చూపిస్తాను రండి. ఇది ఓపెన్ చేశాక ఇదిగోండి ఈ విధంగా ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు, అవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా పైప్స్ అనమాట. దానికి బిగించుకొని మనం నీట్గా వ్యాక్యూమ్ చేయడానికి ఒక పైప్ లాంటిది ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి గాలి కొట్టేది అనమాట. ఓకే, సో టైర్స్కి గాలి కొట్టేది, టైర్కి పెట్టేసి మనము లాక్ చేయాలన్నమాట. లాక్ చేస్తే ఇప్పుడు గాలి ఎక్కుతుంది అనమాట. కొంచెం పాత వెహికల్ కాబట్టి గాలి పోతూ ఉంది. ఓకే, సో ఈ గాలి కొట్టుకుంటూ ఉండాలి, అదొక పెద్ద పనిగా ఇంక్రీజ్ అయిపోయిందనమాట మాకు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏదో సన్నగా అంటే సీట్స్ మధ్యలో సందు ఉంటుంది కదా, ఆ క్లీన్ చేసుకోవడానికి ఆ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు ఒకటి. ఓకే, అండ్ ఈ పైప్ కూడా మనకి త్వరగా లాగేయడానికి. అండ్ ఒక బ్రష్ లాగా ఇచ్చారు డస్ట్ లాగేయడానికి నీట్గా. ఓకే, సో ఇవన్నీ కూడా దాంట్లో ఇచ్చారు మనకి. అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎక్స్టెన్షన్గా ఏదో ఇచ్చారు వ్యాక్యూమ్ క్లీనర్కే. ఓకే, ఒక పిన్, ఇదిగోండి పిన్, గాలి కొట్టుకునేవి పిన్నులు అవన్నీ ఇచ్చారు. క్యాప్స్, పిన్స్ ఇవన్నీ ఎక్స్ట్రాగా ఇచ్చారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఒక పిన్నులు లాంటివి ఏవో ఇచ్చారు ఎక్స్ట్రావి. ఇప్పుడు వచ్చేసి మనది అసలైంది, ఇదిగోండి వ్యాక్యూమ్ క్లీనర్, ఇది వ్యాక్యూమ్ మిషన్ అనమాట. ఓకే, దానికి ముందర ఇక్కడ కలెక్ట్ అవుతూ ఉంటుంది. అండ్ ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు మనకి. సో ఆ మాన్యువల్ చూపిస్తూ ఉన్నాను. ఇది చదువుకొని కూడా మనము చేసుకోవచ్చు. ఓకే, సో ఇదిగోండి ఇక్కడ వచ్చేసి మనకి కనిపిస్తుంది స్విచ్ ఆన్ అయిన తర్వాత మనకి అటు సైడ్ స్క్రీన్ కూడా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మధ్యలో బటన్ అనమాట. ఆ బటన్ కిందకంటే ఇది బయటకు వస్తుంది, అదిగోండి అట్లా ప్రెస్ చేసి అట్లా ముందుకు తీయడమే అనమాట. ఓకే, సో ఇది సపరేట్ అవుతుంది అనమాట. డస్ట్ కలెక్ట్ అయిన తర్వాత తీసి పడేయచ్చు మనం. అండ్ వైర్ ఇచ్చారు, ఇదిగోండి కార్ లోపల ఈ విధంగా ఉంటుంది సాకెట్ రౌండ్గా. సో అందులో పెట్టామంటే మనము ఈజీగా వ్యాక్యూమ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ముందు కంటే మనకి వ్యాక్యూమ్ అవుతుంది, వెనక్కంటే మనకి కంప్లీట్గా వెనక్కి అంటే ఆ స్విచ్ మనకి గాలి అయితే స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి బ్యాక్ సైడ్ నుంచి గాలి స్టార్ట్ అవ్వద్దు అనమాట. ఇది ఒక సైడ్ వచ్చేసి ఇది ఆ హోల్లో బిగించుకోవాలి, అది చూపించిన విధంగా ఈ విధంగా ఇట్లా బిగించుకొని అలా లాక్ చేయాలన్నమాట. అదేవిధంగా ఇంకొక సైడ్ వచ్చేసి మనం టైర్కి పెట్టాలన్నమాట. ఓకే, సో గాలి కొట్టుకోవడానికి ఉంది యాజ్ వెల్ యాజ్ వ్యాక్యూమ్ 2-in-1 అనమాట ఇది. ఓకే, ఇన్సులేటర్ టైప్ వ్యాక్యూమ్ క్లీనర్ అనమాట ఇది. సో ఇది దీని యొక్క రివ్యూ ఇద్దామనేసి ఈరోజు నేను వీడియో చేశాను. ఇదిగోండి ఈ విధంగా పెట్టేసి మనము ఫిక్స్ చేసుకొని తర్వాత మనము అనేసి వ్యాక్యూమ్ చేయడమే. ఓకే, ఈ 2-in-1 వ్యాక్యూమ్ క్లీనర్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి బై చేసుకోండి. ఈ రోజుకి వీడియో ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.